తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా నగరము తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది కాబట్టి నగర ప్రజల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ సుమారు 694 కోట్లతో గరుడ వారధి పనులని ప్రారంభించారండి. ఈరోజు ఆ గరుడ వారధి 2019లో ప్రారంభించారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారండి. దాన్ని పని ఏదో విధంగా కరోనానో రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఆ తర్వాత పూర్తి చేశారు. ఈరోజు ఉన్న పరంగా ఆ బ్రిడ్జి మీద ఎక్స్పాన్షన్ జాయింట్స్ దగ్గర ఈరోజు ప్రాబ్లం వచ్చిందని చెప్పని ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. దాంతో తిరుపతి ప్రజలకి పట్టపగలే నరకం కనపడుతోంది. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఆ స్ట్రెచ్ అంతా కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించారా లేదా, ISO సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నగరపాలక సంస్థ బాధ్యత అండి. ఈరోజు కోట్లాది రూపాయలు మీరు కాంట్రాక్టర్కి చెల్లించేశారు. దాని మీద ఆ రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలకి ప్రతి 6 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసి అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా, బ్రిడ్జి కరెక్ట్గా ఉందా. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కానీ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కానీ ఆ బ్రిడ్జికి కింద ఉన్నటువంటి బేరింగ్స్ కుంగడము ఇలాంటివి జరుగుతాయి. దానిని ఈ రోడ్ సేఫ్టీ ఆడిట్ జరగడం వల్ల ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే దాన్ని స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ మీద ఉంటుంది. దానికోసం 25 కోట్లు సపరేట్గా కేటాయించారు. అది ఆ డబ్బు మరి డ్రా చేసేసారా, ఉందా లేదా, అసలు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేస్తున్నాడండి. ఆ కింద చూస్తే బ్రిడ్జి కింద మనం జంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఆడ కాలువల నిర్మాణం చేపట్టాలి. కాలువలు కట్టలేదు, బ్యూటిఫికేషన్ లేదు. దానికోసం కోట్లు మనం శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నామా అన్నటువంటి అనుమానం ప్రజల్లో కలుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గరుడ వారధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈరోజు అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు స్మార్ట్ సిటీ నిధులను మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈరోజు జంక్షన్లన్నీ కూడా లక్ష్మీపురం జంక్షన్ కానీ అదేవిధంగా లీలామహల్ జంక్షన్ కానీ అసలు ఆ సరౌండింగ్స్లో బ్యూటిఫికేషన్ లేదు. వర్షం పడిందంటే చెరువుల్ని తలపిస్తుంది ఫ్లైఓవర్ కింద ప్రాంతాలన్నీ కూడా. దీనికి కారణం అక్కడ కాలువల నిర్మాణం చేపట్టకపోవడం. ఆ బాధ్యత కూడా ఆ కాంట్రాక్టర్దే కదండి. ఇది అధికారులకు తెలియదా? క్లియర్గా డేటా ఉంది. ఇలా ఈ తిరుపతి గరుడ వారధి ఎలా తయారైందంటే కళావిహీనంగా తయారైపోయింది. అసలు హైదరాబాద్ తరహాలో నెక్లెస్ రోడ్ ఏ విధంగా అయితే రాత్రిపూట విద్యుత్ కాంతులతో దగదగలాడుతుందో ఆ తరహాలో గరుడ వారధిని నిర్మిస్తామన్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గరుడ వారధి కళావిహీనంగా మారిపోయింది. దీని మీద ఖచ్చితంగా టీటీడీ ఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ISO సర్టిఫికేట్ ఉందా లేదా, ఎందుకు రోడ్ సేఫ్టీ ఆడిట్ జరపడం లేదన్న దాని మీద నిఘా పెట్టి ప్రజల ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా, ఎందుకంటే అభద్రతా భావం కలుగుతోంది నగర ప్రజల్లో ఏం జరుగుతుందని, మెయింటెనెన్స్ లేకపోవడంతోనే అలాంటి సమస్యలు ఆ బ్రిడ్జి మీద తలెత్తుతున్నాయి. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి.